ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మ్యూట్ దీనా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు కలుగును గాక. కూడి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా ఎంతమంది అయితే ఈ జూమ్ యాప్లో ఫిలదెల్ఫియా సంఘమంతా కూడుకున్నారో, జాయిన్ అయినారో వారందరికీ, మరి ప్రత్యేకంగా ఫేస్బుక్లో వీక్షిస్తున్న వారికి, వీక్షించబోతున్న వారికి, మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు కలుగునుగాక అని నేను కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రములు. మరొకసారి దేవుడు మరొక సమయాన్ని, ఈ దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అద్భుత రీతిగా మన ఆన్లైన్ బైబిల్ స్టడీ దేవుడు తన ఆత్మ ద్వారా, తన ఆత్మ జ్ఞానము, ఆత్మ అభిషేకం, ఆత్మ నడిపింపు ద్వారా దేవుడు మరి వాక్యాన్ని అందిస్తున్నట్లుగా వస్తున్న సాక్ష్యాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. నిజమే. తర్వాత నేను కూడా చూస్తున్నప్పుడు ఆ లైవ్ యొక్క రీప్లే మళ్ళీ నేను కూడా చూస్తున్నప్పుడు నిజంగా దేవుడు అద్భుత రీతిగా మాట్లాడుతున్నాడు అని ఆ వాక్యాన్ని వింటున్నప్పుడు ఆ హృదయానికి ఆ వాక్యాలు నా హృదయానికి నాకు తాకుతూ ఉన్నాయి. మంచిది, దేవునికి స్తోత్రములు. ఇది రెండంచెల గల వాడి అయిన ఖడ్గం వంటిది కనుక దేవుడు తన వాక్కు చేత మనలందరినీ సరిచేస్తున్నాడు, సవరిస్తున్నాడని చెప్పడానికి సందేహం లేదు. ఈ వాక్య ధ్యానాన్ని దేవుడు మనందరి ఆత్మీయ మేలు నిమిత్తమై, అనేకుల రక్షణ నిమిత్తమై దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మీరు కూడా దయచేసి ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధిలో కూర్చోవాలి, ప్రార్థన పూర్వకంగా మీరు కూడా వినాలి అని నేను మనవి చేస్తూ ఉన్నాను. మంచిది. మనం ప్రతిదినము ధ్యానిస్తున్నటువంటి అంశము మనకందరికీ తెలిసిన రీతిగా గ్రీన్ ట్రీ వర్సెస్ డ్రై ట్రీ, పచ్చని మ్రాను వర్సెస్ ఎండిన మ్రాను అని ఈ యొక్క టాపిక్ని మనం అద్భుత రీతిగా ధ్యానిస్తూ వస్తున్నాం. ఇది 11వ భాగము. నేను మీ అందరికి కూడా ఆహ్వానిస్తున్నాను. ఒకవేళ మొదటిసారిగా మీరు చూస్తున్నట్లయితే నేను మీకు మనవి చేస్తున్నాను, ఈ భాగాన్ని 11వ భాగాన్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఈ వాక్యాన్ని చూసిన తర్వాత మీరు దయచేసి సీక్వెన్స్గా పార్ట్ 1 నుంచి పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, ఆ తర్వాత అప్ టు పార్ట్ 11 వరకు మీరు తర్వాత ఫ్రీ టైంలో మీరు ఖాళీగా ఉన్నప్పుడు దయచేసి చూడండి. ఆ సీక్వెన్స్గా వస్తున్నటువంటి ఆ వాక్యాన్ని, ఆ టాపిక్ని మనసులో పెట్టుకొని మీరు విన్నట్లయితే పూర్తిగా దేవుని మనస్సు ఏమిటో మనకు అర్థమవుతుంది ప్రియులారా. కనుక దేవునికి స్తోత్రములు. మరి ఎంతమంది అయితే క్రమం తప్పకుండా మరి జూమ్ యాప్లో కూడా, ఫేస్బుక్లో కూడా చూస్తున్నారో మీ అందరిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మంచిది. దేవునికి స్తోత్రములు. దేవుని సన్నిధిలో ఒక పూట గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. తప్పకుండా ప్రభునందు ప్రయాసము వ్యర్థము కాదు గనక మీరు గడుపుతున్నటువంటి సమయము అది వేస్ట్గా పోదు. అది మీకు ప్రతిఫలం ఇచ్చే సమయంలో మీరు పనిలో మీరు కూర్చున్నారని దెర్ ఈజ్ నో డౌట్ ఎట్ ఆల్. అంతేగాని ఆ పనికి మాలిన టీవీ సీరియల్ ముందో, పనికి మాలినటువంటి ముచ్చట్లు పెట్టుకుంటునో, పనికి మాలినటువంటి పనిలో కూర్చొని టైం వేస్ట్ చేయడం కంటే ఈ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడము చాలా ఆశీర్వాదకరం పిల్లారా. నేను ధ్యానించడం అనే ధ్యానము చెబుతున్నాను. నేను దీని ఒక ప్రసంగంలాగా చూడట్లేదు. ఎందుకంటే నేను ధ్యానిస్తున్నప్పుడు, మీకు చెబుతున్నప్పుడు మీరు కూడా నాతో పాటు కలిసి ఆలోచన చేయాలి, ధ్యానించాలనేదే నా ఉద్దేశం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచిది. ఈ చక్కని టాపిక్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను ప్రియులారా. తర్వాత ఇలాంటి యాక్చువల్గా ఎన్నో టాపిక్స్, ఇలాంటి సీరియల్ టాపిక్స్ నా పరిచర్యలో దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపా భాగ్యం ఏంటనంటే, సంఘ పరిచర్యలో అటు హైదరాబాద్లో, ఇటు గుల్బర్గాలో ఎక్కడైనా సరే ఒక సీరియల్గా టాపిక్ తీసుకునేటువంటి అంశాలు ఎన్నో ఉన్నాయి. నేనే చాలాసార్లు బాధపడుతూ ఉండేవాడిని. కారణం ఏంటి తెలుసా? ఇలాంటి ఈ చక్కని వాక్యాన్ని నాకే కొన్నిసార్లు అర్థం కాక, నాకే తెలియకుండా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను పూర్తిగా తన ఆధీనంలో ఉంచుకొని మాట్లాడుతున్నాడని ఎప్పుడైతే నేను సెన్స్ చేసినానో, అరే ఈ వాక్యాలు వేస్ట్ కాకూడదు, ఈ తలంపులు వేస్ట్ కాకూడదు, దీన్ని ప్రిజర్వ్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది అని ఆడియో కొన్ని రికార్డింగ్ చేసే ప్రయత్నం కూడా కొన్నిసార్లు చేశాం. ఆ ఆడియో వింటూ ఉంటుంటేనే చాలా ఒకలాంటి ఉద్యమంలా అర్థమయ్యేది. కానీ నిజంగా ఆ యొక్క ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచడం చెప్పుకోవచ్చు. ఈ వీడియోస్ చక్కగా రికార్డ్ అవుతున్నాయి. ఫేస్బుక్ లైవ్లో, ఫేస్బుక్లో ఉంటుంది, ఇది యూట్యూబ్లో కూడా దీన్ని పెడతా ఉన్నాం కనుక
ఎప్పుడైనా సరే మనం దీని వాక్యాన్ని నెమరు వేసుకోవచ్చు, ధ్యానించవచ్చు. ఈ ఏర్పాటును బట్టి, దేవుడిచ్చిన ఈ కృపా భాగ్యాన్ని బట్టి, ఈ టెక్నాలజీని బట్టి, ఈ ఆత్మ నడిపింపును బట్టి, సహాయాన్ని బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ చక్కని స్ట్రీమింగ్ సెటప్ కొరకు, ఈ రికార్డింగ్ సెటప్ కొరకు మరి చాలామంది సంఘస్థులు ముందుకు వచ్చారు. అప్పుడెప్పుడో ప్రకటన చేస్తే చాలామంది ముందుకు వచ్చి సహకరించినారు. సహకరించిన ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్కొక్కరికి దేవుడు సమృద్ధి అయినటువంటి ఫలితము నూరంతలుగా మీకు అనుగ్రహించాలని నేను కోరుకుంటున్నాను. నా ప్రార్థన ఉంది. ప్రియులారా, గమనించాలి. యూ హ్యావ్ డిపాజిటెడ్ యువర్ అకౌంట్ ఆర్ యువర్ మనీ ఇన్ ద హెవెన్లీ బ్యాంక్ అన్నమాట. నాతో పాటు మీరు ఏదైతే ఇది కూడా మీది కూడా సేమ్ ఈక్వల్ ఫలితం దొరుకుతుంది. ప్రియులారా, ఎంతమంది అయితే ఈ పరిచర్య కొరకు అనేకులు దీవించబడాలి, అనేకులు వాక్యాలు విని ఆశీర్వదించబడాలని మీరు కోరుకుంటున్నారో, ఆ యొక్క ప్రయాసములో మీరు విత్తినటువంటి విత్తనం అర్థమవుతుందండి. కానుకను కూడా అది విత్తనంతో పోల్చారు. అంటే ఏమవుతుంది? విత్తనము అది మంచి నేలను విత్తబడితే అది చక్కగా ఫలిస్తుంది, అది నూరంతలుగా ఫలించాలి. మీరు విత్తే నేల మంచి నేల అయి ఉండాలి. అంటే మీరు అనవసరంగా, అర్థమవుతుందండి, మంచి నేల అంటే ఏ సంఘానికి నువ్వు అటెండ్ అవుతున్నావో, ఏ సంఘంలో సువార్త ప్రకటన జరుగుతుందో, ఏ సంఘంలో ఆత్మలో నువ్వు ఉజ్జీవం పడుతున్నావో, ఏ సంఘంలో వాక్యాలని బలపడుతున్నావో ఆ సంఘంలో నువ్వు యొక్క కానుక అనే విత్తనాన్ని విత్తాలి. అప్పుడు అది నీకు ప్రతిఫలం ఇస్తుంది. అంతేగాని నేను ఎక్కడో ఫోన్ కాల్లో ఎవరో అడిగారు, లేకపోతే నేను ఎవరెవరికో పంపిస్తున్నాను, ముక్కుమొహం తెలియదు నాకు, నేను పంపిస్తున్నాను అనుకోవడం అంటే అది రాతి నేల లాంటిదే. నిన్న ధ్యానించినట్టుగా ఆ నేల వేరే నేల. అది కనుక క్రమం కాదు. ఏదైనా సరే క్రమానికి లేకపోతే అక్రమం చేయువారులారా నా ఎద్దు నుండి తొలగిపోండి అంటాడు యేసయ్య. ఆయన నామంలో స్వస్థపరిచిన వారు, ఆయన నామంలో దయ్యాలు ఎలుగొట్టిన వారు, ఆయన నామంలో అద్భుతాలు చేసిన వారిని లెక్క చేయలేదు ఆయన. వాళ్ళు తప్పేం చేయలేదు, వాళ్ళేం పాపం చేయలేదు. వాళ్ళు కూడా యేసునామంలో దయ్యాలు వెలుగొట్టినారు, యేసునామంలో స్వస్థపరిచారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21 నుంచి చదవండి, మీకు అర్థమవుతుంది. వాళ్ళేం తప్పు చేసిన వాళ్ళు కారు. అయినా దేవుడు ఏమన్నాడు తెలుసా? అక్రమం చేసినారు మీరు. ఎందుకు అక్రమం తెలుసా? క్రమం తప్పినారు. క్రమం తప్పి మీరు అక్రమం చేసినారు. నా తండ్రి చిత్తం ఒకటైతే మీరు ఇంకోటి చేసినారు. సో వాక్యము, క్రమము ఏదైతే నేర్పిస్తూ ఉందో అది చేయకుండా మీరు అక్రమంగా విత్తినారనుకోండి, అది కౌంట్లో రాదు, మీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుందేమో. సో దయచేసి మనమందరం డిసైపుల్స్, వీ హ్యావ్ బీన్ కాల్డ్ యాజ్ ఎ డిసైపుల్స్ అంటే డిసిప్లిన్ అనే మాటతో వచ్చినటువంటి మాట. సో ఆ క్రమాన్ని పాటించండి. ఎంతమంది అయితే మరి సహకరించినారో, ఇంకా సహకరించబోతున్నారో, మిమ్మల్ని అందరినీ బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. దేవుడు మీ ఆదాయాన్ని, మీ యొక్క కానుకలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. దేవునికి స్తోత్రం. మంచిది. ఈ సమయంలో ఆ యొక్క కృపను బట్టే ఈ రోజున ఈ స్థితిలోనికి మనం ఎదిగినాము. మీ అందరి ప్రార్థన సహకారాన్ని బట్టే మనం ఈ స్థితిలోనికి వచ్చినాం. ఫిలదెల్ఫియా సంఘం చెప్పుకోవడానికి ఏమాత్రం సందేహం లేదు. అందరిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. నేను ఎవరి పేరు తీసుకోను. ఒక్కొక్కరు పేరు తీసుకొని చెప్పాలంటే ఆ ప్రతిఫలం పోగొట్టుకుంటారు. కనుక కుడి చేయి ఇచ్చింది ఎడమ చేయికి తెలియకూడదు అని వాక్యంలో రాయబడింది. అన్నయ్య మా పేరు చెప్పడు, మా పేరు చెప్పలేదు అనేది మీరు అది ఊహించొద్దు, ఎక్స్పెక్ట్ కూడా చేయొద్దు. అర్థమవుతుందండి. రహస్యంగానే దేవుని కొరకు ఇవ్వాలి, ఆ రహస్యంగానే పొందుకోవాలి. రహస్యమందు చూచు తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో రాయబడింది. ఇదంతా క్రమం, బైబిల్ క్రమం అండి. వేరే వాళ్ళు ఉన్నారు, వేషాలు వేస్తారు. ఆ పలానా కుటుంబం మనకు స్పాన్సర్ చేశారు, వాళ్ళని దేవుడు దీవించునుగా కానీ వారి ఫోటోలు చూపించడము, వాళ్ళ పేరు ఎత్తడము, వాళ్ళని ఘనపరచడము, అది జరిగింది అనుకోండి, వాళ్ళ ప్రతిఫలం పోగొట్టుకుంటారు వాళ్ళు. సో మీరు కూడా ఆ లెవెల్, ఆ స్పిరిచువల్ లైఫ్లో ఎదగకండి. మీ కుడి చేయి ఇచ్చింది ఎడమ చేయికి తెలియకూడదు. ఆ విధంగా ప్రభు కొరకు చక్కగా క్రమంలో, వాక్యానుసారమైనటువంటి క్రమంలో మీరు ఆత్మీయ జీవితము కట్టుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. ఇటు కృపా భాగ్యం మనకందరికి అనుగ్రహించునుగాక. ఈ యొక్క అంశము చాలా చక్కగా ధ్యానం చేస్తూ వచ్చాం. నిన్నటి దినాన్న ఏ వాక్యాన్ని మనం ధ్యానం చేశామో అది నేను ముందుకెళ్తాను. ఎందుకంటే ప్రతిసారి నేను యాక్చువల్గా ఎవరైనా కొత్త వాళ్ళు వింటున్నట్లయితే వాళ్ళకి స్టార్టింగ్ నుంచి ఏంటనేది ఆ అవుట్లైన్ చెప్పడం ద్వారా వాళ్ళకి అవగాహన వస్తుందనే ఉద్దేశంతోనే తప్ప మరి రెగ్యులర్గా ఎవరైతే వింటున్నారో మిమ్మల్ని ఉద్దేశించి నేను రిపీటెడ్గా ఏ వాక్యం చెప్పట్లేదు. నేను ఏదైతే రిపీట్ చేస్తున్నానో ఫేస్బుక్ లైవ్లో కావచ్చు, జూమ్ యాప్లో కావచ్చు, ఎవరైనా ఫస్ట్ సారి వస్తే వాళ్ళకు క్లారిటీ వస్తుంది. వాక్యం సీరియల్గా
ఆ అవుట్లైన్ వస్తుందనే ఉద్దేశంతోనే నేను చెప్పడం జరుగుతుంది. కనుక దేవునికి స్తోత్రములు. మనం ధ్యానించినటువంటి అంశము పచ్చని మ్రాను ఎండిన మ్రాను. యేసుక్రీస్తు ప్రభు నోటెంబడి వచ్చినటువంటి ఆ మాట, పచ్చని మ్రానుకే ఈ విధంగా చేస్తే ఎండిన దానికి ఇంకేం చేస్తారు అనేది శ్రమల గురించి, శోధనల గురించి, ప్రాణాపాయ స్థితి గురించి యేసుక్రీస్తు ప్రభు మాట్లాడినటువంటి ఆ మాటలో చాలా అర్థాలు ఉన్నాయి. అందులో ప్రవచనం ఉంది, అందులో సామెత ఉంది, అందులో ఆలోచన రేకెత్తింపచేసే ఆలోచన కూడా ఉంది. కాబట్టి ఆలోచింపచేసే ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి చాలా ఇంపార్టెంట్గా నాకు అనిపించింది. అది ఈ రోజున మన జీవితాల్లో ఎలా దాన్ని అనువర్తించుకుంటున్నామంటే, పచ్చని మ్రాను అనగా దేవునికి యేసుక్రీస్తు ప్రభుకు సాదృశ్యం. ఆ పచ్చని మ్రాను తనతో తాను పోల్చుకున్నాడు యేసయ్య. అంటే నేను ఏ పాపం ఎరిగినటువంటి వాడను, పరిశుద్ధుడను, నీతిమంతుడు అయినప్పటికీ నన్ను వదిలిపెట్టలేదంటే, పాపంలో పుట్టి పాపంలో పెరుగుతున్నటువంటి మీ జీవితాల్లో లోకంలో ఎన్ని శ్రమలు వస్తాయి, ఏ విధంగా మిమ్మల్ని హింసకు గురి చేస్తారనేది అలనాడు పలికినటువంటి యేసయ్య మాట అది మొదటి శతాబ్దంలోనే ఇశ్రాయేల్ జీవితాల్లో నెరవేరింది. ఎవరైతే హింసించినారో, ఎవరైతే అన్నారో ఈయన రక్తము మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అని కోరుకున్నారో వాళ్ళు అనుభవించినారు ఆ దినాల్లో. కనుక దేవునికి స్తోత్రములు. ఈ రోజున కొంతమంది మతోన్మాదులు కూడా ప్రియులారా గమనించాలి, తెలియక శాపనార్థాలు తమకు తామే పెట్టుకుంటున్నారు. నేను అలాంటి వాళ్ళకి చేతులు జోడించి నేను మనవి చేస్తున్నాను. నా ప్రియమైన అన్నలారా, తమ్ముళ్ళారా, నా ప్రియమైనటువంటి సోదరులారా, మనమందరము కూడా ఒకే సృష్టికర్తకి చెందిన వాళ్ళము, ఆయన చేత చేయబడ్డాము. మనమందరము ఆ సొంత అన్నదమ్ముల్లాంటి వాళ్ళం. ఆ సహోదర ప్రేమతో మేము కూడా మిమ్మల్ని చూస్తున్నాం. వి లవ్ యూ విత్ ద లవ్ ఆఫ్ గాడ్ అండ్ వీఆర్ ప్రేయింగ్ ఫర్ యూ. ఇన్ ఫ్యాక్ట్ మీకు క్షేమం కలగాలని మేము కోరుకుంటున్నాం, కీడు కలగాలని ఎప్పుడు కోరుకోము. కాకపోతే దయచేసి ఆలోచన చేయండి, సత్యాన్ని తెలుసుకోండి. ఏంటనంటే నా ప్రియమైన సహోదరి సహోదరుడా, అనవసరంగా తెలియకుండా శాపనార్థాలు మీకు మీరుగా పెట్టుకుంటే గనక దాని ప్రతిఫలం చాలా ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే మీకు తెలియకుండానే మీరు ఏం చేస్తున్నారో తెలుసా? తెలియకుండానే మీరు దేవుడితో యుద్ధం చేస్తున్నారు. అలాంటి వ్యక్తే బైబిల్ గ్రంథంలో కనబడతాడు. కావాలంటే మీరు చదవండి, అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో కనబడతాడు. అతని పేరు సౌలు. ఆ వ్యక్తి ఏంటనంటే సంఘాన్ని, క్రైస్తవ సంఘాన్ని, క్రైస్తవ సేవకులను, విశ్వాసులను, ఆడవాళ్ళని కూడా లెక్క చేయకుండా హింసిస్తూ ఉంటే దమస్కు మార్గంలో యేసుక్రీస్తు ప్రభు దర్శించి ఏమన్నాడో తెలుసా? సౌలా సౌలా, నువ్వు నన్నెందుకు హింసిస్తున్నావు అన్నాడు. ఆయన హింసించేది క్రీస్తు సంఘానికి, ఆయన హింసించేది యేసుప్రభు పరిచర్యకి, ఆయన హింసించేది యేసుప్రభు సేవకులను, ఆయన హింసించేది యేసుప్రభుని నమ్ముకున్నటువంటి ఆ యొక్క విశ్వాసులను. కానీ యేసుప్రభు అంటాడు, నువ్వు నన్ను హింసిస్తున్నావు. చూసారండి, తెలవకుండానే ఏం జరుగుతుందో చూడండి. అంత మాత్రమే కాదు, ఒక భయంకరమైన వర్డ్ యూజ్ చేసినాడు యేసయ్య. సౌలా, ములికొనకు నువ్వు ఎదురు తన్నగలవా, ములికొనకు నువ్వు ఎదురుగా తన్నగలవా అని ఆ యొక్క బైబిల్ లాంగ్వేజ్లో మన భాషలో చెప్పాలంటే, ఒక మేకు ఉందనుకోండి షార్ప్గా, దాన్ని గట్టిగా కాళ్ళతో తంతే ఏమవుతుంది? అది షార్ప్ మేకు గోడకే ఉంది, చెక్కకే ఉందనుకుందాం. ఈ మేకు ఎందుకు రావట్లేదు, దీని సంగతి నేను చూస్తాను, మేకు నిన్ను ఊడబెరుకుతానని చెప్పేసి కాళ్ళతో తన్నాడు అనుకో, ఏమవుతుంది? ఆ మేకు ఆ కాళ్ళకే గుచ్చుకుంటుంది. మేకు చాలా భయంకరమైంది, సెప్టిక్ అవుతుంది, కాలు మొత్తం తీసేయాల్సి వస్తుంది. అంటే దేవుడు తన సంఘాన్ని హింసిస్తున్న వారిని ఆ విధంగా పోల్చాడు. యేసుప్రభు ప్రేమతో పిలిచాడు, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు? అప్పుడు ఎప్పుడైతే ఈ సౌలు అనే వ్యక్తి సత్యాన్ని తెలుసుకున్నాడో, పౌలుగా మార్చబడ్డాడు. ఎంతమంది ప్రాణాలు అనుకున్నాడో చివరికి యేసు కొరకు తన ప్రాణాన్ని అర్పించే విధంగా దేవుడు తనను ఆకర్షించుకున్నాడు. ప్రియులారా, అందును బట్టి మేము కూడా నమ్మేది ఏంటంటే, తెలవక మీరు చేస్తున్నారు, దేవుడు మిమ్మల్ని క్షమించాలి. ఆ తర్వాత మిమ్మల్ని కూడా దేవుడు మీ మనస్సులను, మీ హృదయాలను, మీ ఆలోచన విధానాన్ని దేవుడు మార్చాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మీరు రాంగ్ ఫీడ్ చేయబడుతున్నారు. మీ ఫీడింగ్ ఇట్ సెల్ఫ్ రాంగ్గా ఉంది. మీరు ఏదైతే మీకు ఫీడింగ్ అవుతుందో ఆ తప్పుడు యొక్క అవగాహన నుండి బయటికి రావాలి అనే మా ప్రార్థన ఏంది. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. సరే, ఇక్కడ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవునామానికి స్తోత్రాలు కలుగునుగాక. కనుక ఆ విధంగా తమను తాము శాపనార్థాలు పెట్టుకొని మొదటి శతాబ్దంలో ఇశ్రాయేలు ప్రజలు తమ భార్య బిడ్డల యొక్క రక్తాన్ని చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాంటి వాక్యాన్ని ధ్యానిస్తూ వచ్చినాం. ఏంటనంటే, దేవుడు ఎండిపోయినటువంటి స్థితిలోనే మనిషిని తయారు చేసినాడా? యేసయ్య అంటున్నాడు, మీరు ఎండినటువంటి మ్రానుతో సమానం. అంటే అసలు దేవుని యొక్క సృష్టిలో మనం ఎండిపోయిన స్థితిలో ఉన్నామా? అలానే దేవుడు తయారు చేసినాడా అని మనం ఆలోచన చేసినప్పుడు లేదు. కామన్ సెన్స్గా ఏ చెట్టు కూడా ఎండిపోయిన స్థితిలో అది పుట్టదు. అది కంపల్సరీ విత్తనం ద్వారా మొలకెత్తుతుంది, పచ్చగా ఉంటుంది.
ఆ తర్వాత ఎండిపోతుంది. అదేవిధంగా మనిషి కూడా అంతే, పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా, యథార్థంగా, ఆ తర్వాత పాపం లేని వాడిగా దేవుడు మనిషిని తయారు చేసి తన పోలిక తన స్వరూపమందు తయారు చేసి ఆ పచ్చని తోటలో పెట్టినందుకు, అక్కడ పెట్టిన తర్వాత ఎప్పుడైతే సైతాను చేత వాళ్ళు మోసపోయినారో, ఎప్పుడైతే అవిధేయత అనే పాపం చేసినారో, వాళ్ళు రాను రాను వాళ్ళ ఆత్మీయ జీవితాలు ఎండిపోతూ వచ్చింది. వాళ్ళు ఆ పచ్చని తోట నుండి గెంటి వేయబడ్డారు. ఆ మొదటి దంపతుల ఆ రక్తాన్ని పంచుకొని పుట్టిన మనం అందరం కూడా, ఏ దేశపు వారైనా, ఏ భాష మాట్లాడువారైనా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి ప్రజలైనా, ఏ దేశం వారైనా సరే, మనిషి అన్నాక మనమందరం కూడా మొదటి మానవులైనటువంటి ఆదమవులకే పుట్టినటువంటి వాళ్ళం. ఆ రక్తాన్ని పంచుకొని పుట్టినందుకు మనం కూడా జన్మ కర్మ పాపము మనకు కూడా అంటుకుంది. ఈ పాపం అంటుకోవడాన్ని బట్టే ఏమవుతుందంటే మనిషి ఎండిపోయిన స్థితిలో ఉన్నాడు. అందుకే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో చక్కని మాట ఉంది ఏంటంటే, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేత చచ్చిన వారై ఉన్నారు అన్నాడు. అపరాధముల చేత పాపాల చేత అంటే జన్మకర్మ పాపాల చేత మీరు చచ్చిన స్థితిలో ఉన్నారు అంటే మీనింగ్ ఏంటంటే ఫిజికల్గా చచ్చిన స్థితి కాదు. ఫిజికల్గా చూస్తే ఊపిరాడుతూ ఉంది, ఊపిరి ఉంది, ప్రాణం ఉంది, అంతా గుండె కొట్టుకుంటా ఉంది, మనిషి బ్రతికే ఉన్నాడు. దేవుడు అక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే స్పిరిచువల్ లైఫ్లో, ఆత్మలో మీరు చచ్చిన స్థితిలో ఉన్నారు. అందుకే మన భారతదేశంలో మరి చిన్ననాటి నుండి స్కూళ్ళలో కూడా, ఎస్పెషల్లీ తెలుగు మీడియం జిల్లా పరిషత్ స్కూల్లో కూడా ఈ ప్రార్థన నేర్పిస్తూ వచ్చారు. ఏమని? అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ, ఓం శాంతి 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 అని ప్రార్థన నేర్పించారు. ఇప్పటికీ నాకు తెలిసి కొన్ని స్కూల్లో ఇంకా ప్రార్థన చేపిస్తున్నారు పిల్లల చేత అని అనుకుంటున్నాను. చాలామంది ఉన్నారు ఈ ప్రార్థన చేసేవాళ్ళు. ఎస్, మంచిదే. ఆ ప్రార్థనకి మీనింగ్ ఏంటి తెలుసా? అసతోమా సద్గమయ అంటే మేము అసత్యంలో ఉన్నాము దేవా, మాకు సత్యాన్ని ప్రసాదించు. తమసోమా జ్యోతిర్గమయ అంటే మేము చీకట్లో ఉన్న మాకు జ్యోతిని ప్రసాదించు, వెలుగును ప్రసాదించు. మృత్యోర్మా అమృతంగమయ అంటే మేము మృతులము, మాకు జీవాన్ని ప్రసాదించు అని ఎవరు ప్రార్థన చేస్తున్నారండి? బ్రతికున్న మనిషే ప్రార్థన చేస్తున్నాడు. దేని గురించి ప్రార్థన చేస్తున్నాడు? తన ఆత్మ గురించి ప్రార్థన చేస్తున్నాడు, తన అంతరాత్మ గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థనకి మీనింగ్ ఏంటంటే దేవుణ్ణి కోరుకుంటున్నాడు మనిషి. నా ప్రియమైన సోదరులారా, అసత్యంలో ఉన్నవాడికి సత్యం కావాలి, చీకట్లో ఉన్నవాడికి వెలుగు కావాలి, ఆ తర్వాత మరణపు స్థితిలో ఉన్నటువంటి వాడికి జీవం కావాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, ఐ యామ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని అన్నాడు. దీనికి జవాబు ఈ విధంగా చెప్పిన వారు ఒక్కరైనా భూమి మీద నాకు చూపించండి మీరు. ఆయన ఈ యొక్క శ్లోకాన్ని చూసి చెప్పినటువంటి విషయం కాదు. ఎందుకంటే భారతదేశంలో ఉన్న శ్లోకము ఆయనకు తెలీదు. అర్థమవుతుందండి? నిజమైనటువంటి ఆ రక్షణ మార్గము యేసుక్రీస్తు ప్రభులోనే ఉన్నది. ప్రియులారా, పాపముల చేత చచ్చిన మానవుడికి నరకశిక్ష అంటూ ఉంది. అది తప్పించడానికే 2000 కాలం క్రితం యేసుప్రభు లోకానికి వచ్చినాడు. ఎవరైతే ఆయన నమ్ముతారో, ఎవరైతే ఆయనను వెంబడిస్తారో, ఆయన మార్గములను నడుస్తారో వాళ్ళు నరకం నుండి తప్పించుకొని పరలోకానికి, స్వర్గానికి వెళ్తారు అనేది చక్కని అంశాన్ని ధ్యానం చేసుకుంటూ వచ్చాం. అంత మాత్రమే కాకుండా నా ప్రియమైన సోదరులారా, నిన్నటి దినాన్న మరి మంచి నేలను విత్తబడినటువంటి విత్తనాలు ఏ విధంగా ఉంటాయో మొన్నటి దినాన్న ధ్యానం చేశాము. నిన్న కూడా కొంతవరకు ఏంటంటే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. నేను ఇక్కడ స్క్రీన్లో మీకు ఆల్రెడీ చూపించాను. దేవుడు మరి చూడండి మనల్ని కూడా ఏర్పరచుకున్నాడు. ఈ ఏర్పాటులో మనం ఉన్నాం కాబట్టి ఏం జరిగింది? దేవుడు మనందరినీ పిలిచినాడు, ఆయన ఏర్పరచుకున్నాడు. ఎంతమంది అయితే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచినారో వాళ్ళందరూ కూడా దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారి లిస్టులోనికి వస్తారు. మెనీ ఆర్ కాల్డ్ బట్ ఫ్యూ ఆర్ చోజన్. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని ఈ వాక్యాన్ని కూడా మనం ధ్యానం చేస్తూ వచ్చినాం. ఆ తర్వాత యెషయా 41:9 కూడా మనం చూసిన మాట ఏంటనంటే, ఆయనను వెంబడించకపోవడాన్ని బట్టి దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నువ్వు నా దాసుడు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నువ్వు భయపడకు అంటాడు దేవుడు. కనుక ఈ రోజున ఈ స్థితిలో మనిషి ఎందుకు ఎండిపోయిన స్థితిలో కనబడుతున్నాడంటే ఎవరిని వెంబడిస్తున్నాడు అనేదే పెద్ద సమస్య. యువర్ ఫ్రూట్ఫుల్ లైఫ్ ఈస్ డిపెండ్స్ ఆన్ హూమ్ యు ఆర్ ఫాలోయింగ్. నువ్వు ఎవరినైతే వెంబడిస్తున్నావో, మనిషిని కాదు నువ్వు వెంబడించాల్సింది, మతాన్ని కాదు, కులాన్ని కాదు నువ్వు వెంబడించాల్సింది, ట్రెడిషనల్ని కాదు, అంతకంటే నా ప్రియమైన సోదరులారా మూఢనమ్మకాలు అంతకంటే కూడా కాదు. నువ్వు వెంబడించాల్సింది యేసు క్రీస్తు ప్రభువును. అందుకే యేసు ప్రభు అన్నాడు తన శిష్యులతో, ఫాలో మీ, నన్ను వెంబడించండి అన్న ఏకైక గొప్ప దేవుడు అండి ఆయన. ఎంత చక్కని దేవుడు. ఆయనను వెంబడించడం అంటే ఆయనలాగా తయారవడం. అదండి మీరు దయచేసి గమనించాలి. ఆయనను వెంబడించాలంటే ఆయనలాగా మీరు తయారవ్వాలి అనేది దాని యొక్క సారాంశం. అంటే యేసుక్రీస్తు ప్రభువు వలె మనిషి ఎప్పుడైతే
ప్రేమలో, దయలో, కనికరములో, త్యాగములో, నిస్వార్థమైన జీవితంలో ప్రతి మనిషి తయారైనాడు అనుకోండి. ఒక్కసారి ఆలోచన చేయండి అండి. ఒక్క కుటుంబం అలా తయారైంది, పక్కనున్న ఇంకో కుటుంబం కూడా అలా మారిపోయినారు, 4 కుటుంబాలు మారిపోయినాయి, సమాజంలో సొసైటీ చేంజ్ అయింది, ఆ తర్వాత సిటీ చేంజ్ అయింది, రాష్ట్రం చేంజ్ అయింది, దేశం మారింది. ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. కనుక దేవుని బిడ్డలారా గమనించాలి, ఈ రోజున మానవత్వం లేని భయంకరమైనటువంటి దినాల్లో మనం బ్రతుకుతున్నాం. మానవత్వం చాలా దూరం అండి. తోటి వ్యక్తిని ప్రేమించలేని స్థితిలో ఉన్నాం మనం. కులాలంటూ, మతాలంటూ కించపరుస్తూ, భయంకరమైనటువంటి నీచపు దృష్టితో చూస్తూ ఎంతమంది ఎంత వివక్షకు గురవుతున్నారో అది మనకందరికీ బాగా తెలిసిన విషయమే. వీటన్నిటి నుండి మన భారతదేశం విముక్తి చెందాలనేదే మా ప్రార్థన. అందరూ కూడా ఒకే ప్రేమలో ఎదగాలి, అందరూ కూడా నిస్వార్థపు జీవితంలో ఉండాలి, త్యాగపూరితమైన జీవితం ఉండాలి. యేసుప్రభు అన్నాడు, నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించు అన్నాడు. అంటే మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటామో మన పొరుగువారిని కూడా అందరిని ఆ విధంగా ప్రేమించాలంటే ఎంత పెద్ద మీనింగ్ అండి ఇది. అలా ఎవరైతే పాటిస్తారో, ఆయనను వెంబడించడం అంటే ఏంటంటే నువ్వు ఆయనను వెంబడించడానికి ఏదో మతం మారిపోయి క్రైస్తవుడిగా అవ్వాల్సిన అవసరమే లేదు. నేను చెబుతున్నాను కదండి, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. మతాలు మార్చుకోవడము, కులాలు మార్చుకోవడము ఇది అవసరమే లేదు, ఇది అవసరమే లేదు. నీ మతము, నీ కులముతో దేవుడికి సంబంధమే లేదు. ఒక మాట చెప్పాలంటే ఆయనకి సంబంధం నువ్వు. ఆయనకి సంబంధం ఏంటంటే నీ ఆత్మీయ జీవితము, నీ హృదయము, నీ ఆత్మ, నీ హృదయము, నీ మనస్సు ఆయనకి సంబంధించింది. అందులో ఎలాంటి కల్మషం ఉండకూడదు, అందులో ఎలాంటి దోషం ఉండకూడదు, అందులో ఎలాంటి పాపం ఉండకూడదు. నువ్వు పాపాలు చేస్తూ పాపంలో పుట్టి పాపంలో పెరిగి పాపంలో చనిపోతే నువ్వు ఏ కులమైన, ఈవెన్ క్రైస్తవ మతంలో ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో మతం అనుకొని, ఒకవేళ క్రైస్తవ్యంలో కూడా నువ్వు పుట్టి పెరిగి పాపంలోనే చచ్చిపోయినా నీకు మాత్రం పరలోకం, స్వర్గం ఉండదు. అర్థమవుతుందండి? మనిషి ఏ కులంలో, ఏ మతంలో, ఏ దేశంలో ఎక్కడ పుడుతున్నాడో దేవుడికి అవసరమే లేదు. దేవుడికి దానికి సంబంధించినడు కాదు. ఆయన ఒకటే చూస్తున్నాడు ఏంటంటే జన్మకర్మ పాపం నుండి విడుదల పొందినాడా, పాప క్షమాపణ పొందుకున్నాడా లేదా, అదొక మాత్రమే దేవుడు చూస్తాడు. అది మాత్రం పరలోకానికి తీసుకుని వెళ్ళే ఏకైక సాధనమైంది. ప్రియులారా, దేవునికి స్తోత్రములు. అయితే చాలామంది యేసును వెంబడించకపోవడాన్ని బట్టి ఎండిపోయిన స్థితిలో ఉన్నారు అనే విషయాన్ని నేను నిన్నటి దినాన జ్ఞాపకం చేశాను. ఈ రోజున దేవుని బిడ్డలారా గమనించాలి. ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఓ చక్కని వాక్య భాగాన్ని ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు కోట్ చేస్తూ వచ్చినట్టు ప్రియులారా, ఒకసారి చదువుదామా దీన్ని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు చదవండి, నేను ఆపుతాను మిమ్మల్ని. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అవేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒక ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒక పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు గనుక అరణ్యంలో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకు త్రాగు. చాలండి, చూసారా ఇక్కడండి చక్కని వాక్య భాగం ఇది. ఈ వాక్య భాగంలో అపోస్తలుడైనటువంటి పౌలు కొత్త నిబంధనలో రాస్తున్నటువంటి మాట ఏంటనంటే, ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా వాళ్ళు ఐగుప్తులో ఫరో రాజు అండర్లో బానిసలుగా ఉన్నారో వారిని విడిపించినాడు దేవుడు. వారందరూ కలిసి విడుదల పొందినారు. ఒకటి, రెండవది ఎర్ర సముద్రాన్ని దాటినారు. మూడవది వాళ్ళందరూ కూడా అరణ్యములో దేవుడిచ్చిన మన్నాను భుజించినారు. వీళ్ళందరూ కలిసి నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, చాలా చాలా సెన్స్ కలిగి జాగ్రత్తగా మీరు వినాలి. మనం టాపిక్ మీదనే ఉన్నాం. నేను ఈ వాక్యాన్ని ఆ టాపిక్కి ఎలా కనెక్ట్ చేస్తున్నానో ఒకసారి గమనించండి, మీరు కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. రైట్? ఈ వాక్య భాగంలో పౌలు ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలు అలనాడు అందరూ కలిసి ఏం చేసినారండి, ఒకే మళ్ళీ ఒకసారి చదువు, మొదటి వచనం నుండి ఒక్కొక్క బిట్ చదువు, నేను రిపీట్ చేస్తూ ఉంటాను. రైట్? సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. ఒక సంగతి మీకు తెలియకుండుట నాకైతే ఇష్టం లేదు అంటున్నాడు పౌలు. రైట్?
అదేదనగా అదేంటంటే మన పితరులందరూ మేఘం కింద ఉండిరి. మన పితరులందరూ ఒకే మేఘము కింద ఉన్నారు, షకీనా మేఘము. ఆ మేఘం వాళ్ళు ఏం చేసింది? వాళ్ళకి నీడనిచ్చుకుంటూ నడిపించింది. ఒకే మేఘము, అందరూ ఒకే మేఘం కింద ఉన్నారు. నెక్స్ట్, వారందరూ సముద్రంలో నడిచిపోయారు. వాళ్ళందరూ సముద్రంలో ఆరిన నేల నడుచుకుంటూ వెళ్ళినారు. అందరూ మోషేను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిస్మం పొందిరి. మోషేను బట్టి వాళ్ళు మేఘము కింద సముద్రం కింద వాళ్ళు సముద్రంలో ఆరిన నేల నడుచుకుపోవడం బట్టి అది బాప్తిస్మానికి సూచిస్తూ ఉంది అని ఎంత చక్కగా దాన్ని పౌలుకి దేవుడు జ్ఞానం ఇచ్చాడు చూడండి. నెక్స్ట్, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారాన్ని భుజించినారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. అందరూ ఒకటే పానం కూడా పానం చేసినారు. రైట్. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. రైట్. నెక్స్ట్, అయితే అయితే వచ్చింది ఒక సమస్య ఇక్కడ. అయితే వచ్చింది మళ్ళీ సమస్య. అయితే అనే వర్డ్ని చూసారా? దాన్ని ఇట్లా రౌండ్గా అండర్లైన్ చేసుకోండి. అంటే అయితే అంటే సంథింగ్ వెంట్ రాంగ్, సంథింగ్ తేడా వచ్చింది అని మీనింగ్, దాని అర్థం. రైట్. ఏమంటున్నాడు ఇక్కడ పౌలు అంటే? ఏం చెప్పదలుచుకున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలు 6 లక్షల కాల్బలము కలిగిన వారు, అంటే కాలి నడుకతో నడవగలిగిన యోధులుగా ఉన్నవారు. కాల్బలము 6 లక్షలు. మళ్ళీ భార్య బిడ్డలు, దాసదాసీలు, వాళ్ళకు ఉన్నటువంటి పిల్లలు, వాళ్ళంతా కూడా కలుపుకుంటే దగ్గర దగ్గర 20 లక్షల మంది అవుతారండి. 20 lakhs పీపుల్ నియర్ బై. 20 లక్షల మంది దాదాపు ఐగుప్తులో నుండి వాళ్ళు విడుదల పొందినారు. ఈజిప్ట్ అనే దేశంలో నుండి వాళ్ళు ఆ ఫరో రాజు అండర్లో బానిసలుగా మగ్గుతున్నారు. వాళ్ళు నరకయాతన అనుభవిస్తున్నారు. అక్కడ వాళ్ళు వెట్టి పనులు చేస్తున్నారు. మహాభయంకరమైనటువంటి పెద్ద పెద్ద బండరాలను మోపిస్తూ నగరాలు కట్టిస్తున్నాడు ఆ యొక్క ఫరో రాజు ఇశ్రాయేలుల చేత. వాళ్ళ దురవస్థను చూచి దేవుడు మోషేను పంపించి చాలా తిప్పలు పడి చాలా శ్రమలు పడి మోషే ఏం చేస్తాడంటే వాడిని ఐగుప్తులో నుండి బయటికి తీసుకొని వస్తాడు మహాప్రయాసము చేత. ఆ బయటికి బానిసత్వం నుంచి బయటికి తీసుకొని రావడం మాత్రమే కాదు, వాళ్ళని ఆ ఒక మేఘము కింద దేవుడు నడిపించినట్లుగాను అంత మాత్రమే కాదు, వాళ్ళందరూ కూడా ఒకే సముద్రంలో దాటినట్టుగాను అంత మాత్రమే కాదు, బండలోనూ నీళ్లు తాగినారు, ఆ తర్వాత మన్నాను భుజించినారు. ఇదంతా కూడా ఒక సంఘానికి సూచిస్తూ ఉంది. వీళ్ళందరూ ఒకే అండర్లో, ఒకే నాయకుని యొక్క అండర్లో వీళ్ళందరూ కూడా బాప్తిసం తీసుకున్నారు. ఓకే, వీళ్ళందరూ కూడా మరి బయటికి వచ్చినారు. అంతవరకు బాగుంది, చాలా సంతోషం. యేసుక్రీస్తు ప్రభు అను ఆ యొక్క బండలో నుండే తమ్ముని వెంబడించిన బండ. హల్లెలూయా, చక్కని పాట. నన్ను వెంబడించిన బండవు నీవు నాకుండగా, నీవే నా అండగా, నీవు నాకుండగా, నీవే నా అండగా, నీవేనా 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 ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు. యేసన్న గారు ఎంత చక్కని పాట రాశారండి. చాలా ఇష్టమైన పాట నాకు కూడా. యేసయ్యా నువ్వు ఎవరివి తెలుసా? నా ఆత్మదాహాన్ని తీర్చినవాడు. నీవేనా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు. ఎంత చక్కని సాహిత్యం అండి యేసన్న గారికి దేవుడు ఆ జ్ఞానం ఇలా ఇచ్చినాడు. మంచి సేవకుడిని మనం పోగొట్టుకున్నామండి. ఇంకా ఆయన 65 సంవత్సరాల్లోనే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినాడు. కానీ ఆయన కనీసం 80 సంవత్సరాల వరకు కన్నా ఉండుంటే ఈ పాటకి ఇంకా మన మధ్యలో ఉండి ఇంకా 1000 పాటల వరకు రాసేవాడేమో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా గమనించాలి, మన ఆత్మదాహాన్ని తీర్చే దేవుడని వాక్యం సెలవిస్తూ ఉంది. అవును ప్రియులారా, హూ ఇస్ జీసస్ క్రైస్ట్? యేసుక్రీస్తు ప్రభు అలసిపోయినటువంటి నీ జీవితాన్ని,
అలసిపోయినటువంటి నీ జీవితాన్ని, నువ్వు ఎందులో తృప్తి ఉంది అనుకొని మోసపోయి ఇది వేస్ట్ అని అనుకుంటున్నావో వాటన్నిటి నుండి విడుదలనిచ్చి ఆయన ఇచ్చే నీళ్లు నువ్వు త్రాగితే జీవజలముల ఊట ఆయన. అంటే ఆ జలములో ఆ జీవం ఉంది, అది ఊట, అది ఎప్పుడు ఆగిపోదు. అర్థమవుతుంది? ఎప్పుడు ఎండిపోదు. ఊట ఎప్పుడు ఎండిపోదు అండి, ఉబ్బుకుతూనే ఉంటుంది. అంటే ఆయనలో ఉన్నటువంటి ఆ జీవం ఎప్పుడు ఉబ్బుకుతూనే ఉంటుంది. ఆయన దగ్గర ఉంటే ఆటోమేటిక్గా మన జీవితాల్లో ఆ నీళ్లు త్రాగుతూ ఉంటే చాలు, జీవజలములు పొందుకున్న తర్వాత తృప్తి కలిగిన జీవితాలు. బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ ఉంటుంది, ఆమె పేరు రాయబడలేదు కానీ ఆమె ఊరు సమరయ అని రాయబడింది. సమరయ స్త్రీ. ఆమె కూడా తన జీవితంలో ఈ లోకమే శాశ్వతము, ఈ లోకంలోనే ఎంజాయ్మెంట్ అందుకున్నది ఆమె. కానీ ప్రియులారా గమనించాలి, ఆమె దుస్థితిని చూసి యేసుక్రీస్తు ప్రభు ఆమె జీవితాన్ని మార్చినాడు. ఆమెతో మాట్లాడతాడు, నేను నిన్ను నీళ్ళిమ్మని అడుగుతున్నాను, నువ్వు నీళ్ళిస్తే నీవిచ్చే నీళ్లు మళ్ళీ తాగితే దాహం అవుతుందేమో, కానీ ఇదిగో నేను ఎవరు తెలుసా నీతో మాట్లాడుతున్న వ్యక్తిని, అది నువ్వు గ్రహించినట్లయితే నేనిచ్చే నీళ్లు నువ్వు త్రాగితే ఎన్నటికి నీ దప్పిగొనవు అంటాడు. ఆమె అప్పుడే అర్థమైపోతుంది ఆమెకి, ఈయన పెద్ద గొప్ప ప్రవక్త, ఈయన యూదుడు, ఈయన గొప్ప మెస్సయ్య అని అర్థం చేసుకొని ఆమె ఉన్న పాటున తన జీవితాన్ని ప్రభుకు సమర్పించుకొని ఒక ఊరునే మార్చేసింది. ఆమె సమరయ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ఊర్లను మార్చేసింది ఆ ఒక్క స్త్రీ. నా ప్రియమైన స్త్రీలారా, నా సహోదరులారా, సంఘం, మీరు ఏ సంఘానికి చెందిన వాళ్ళైనా, మన సంఘంలో ఉన్న స్త్రీలకు కూడా చెప్తున్నాను, యూ హ్యావ్ దట్ పవర్. ఐఎమ్ ఎంకరేజింగ్ యూ ఆల్. మీలో ఉన్న ఆ శక్తిని ఉపయోగించండి. లూదియా కూడా దేవుడి కొరకు మహా గొప్పగా ఆమె ఎంతగా ఉపయోగపడిందో తెలుసా? ఆమె ఫిలిప్పైన్స్ దేశానికి రక్షణకు కారకురలైంది. బైబిల్లో ఉన్నటువంటి లిడియా. she was a business woman, yet she has been used by God, and through her God changed a country. సో మీలో అంత శక్తి ఉంది పిల్లారా. మీరు అనుకుంటున్నారేమో మాకు ఎంకరేజ్ చేయడు, లేకపోతే మాకు అవకాశాలు రావు, లేకపోతే అనుకుంటున్నారేమో, కానీ మీ అంతటా మీరు ఎంకరేజ్ అవ్వండి, అవకాశాలు కొని తెచ్చుకోండి. మీరు నిలబడితే దేవుడు మిమ్మల్ని కూడా బలంగా వాడుకుంటాడు. అట్టి కృప దేవుడు మీకు అందరికీ, మన ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘంలో ఉన్న సహోదరులందరికీ అనుగ్రహించును గాక. సరే, దేవునికి స్తోత్రములు. ఆ టాపిక్ వేరనుకోండి, నేను కొంచెం ఆ డైవర్ట్ అయ్యాను ఆ టాపిక్కి. అఫ్కోర్స్ ఆ మాటను బట్టి నేను ఆ పాట అలా తీసుకుని వెళ్ళానేమో, కానీ అఫ్కోర్స్ అక్కడే ఉన్నాం. ఆ బండలోనిది నీళ్లు త్రాగిరి అందరూ కూడా. ఆ బండ క్రీస్తే అయితే సంథింగ్ వెంట్ రాంగ్. ఏంటంట వెంట్ రాంగ్? చదువుమా. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయినారంట. రైట్, నెక్స్ట్. కనుక అరణ్యములో సంహరింపబడిరి. ఇంకొక దగ్గర ఉంటుంది, ఆకులు రాలిపోయినారు. చాలా మంది ఆకులు రాలిపోయినారంటే ఎండిపోయినారు. చాలా మంది. మరి చూడండి, ఇది దేనికి సూచన అనుకుంటున్నారు? ఇక్కడ కొత్త నిబంధన గ్రంథంలో పౌలు ఎప్పుడో ఆదిలో జరిగినటువంటి మోషే చరిత్రను ఎందుకు తీసినాడు? ఇక్కడ పౌలు ఎలా చేస్తున్నాడు చూడండి. ఇశ్రాయేలు ప్రజలందరూ ఒక సంఘముగా, పౌలు మోషే ఒక పాస్టర్గా, ఆ ఫరో రాజు సైతానుగా, ఐగుప్తు దేశం ఈ లోకముగా, పాపపు జీవితముగా కంపేర్ చేసినాడు. ఆ పాపపు జీవితం నుంచి విడుదలనిచ్చి, సైతాను చేతుల్లోని బంధకాల నుంచి విడుదలనిచ్చి, వీళ్ళందరి సంఘమంతటిని కూడా ఎర్ర సముద్రం దాటించిన, అంటే బాప్తిసం యొక్క అనుభవం ఇచ్చినట్లు. ఒకే సంఘమంతటికి ఒకటే బాప్తిస్మం, ఆ ఒకే మేఘము, ఒకే బాప్తిస్మలో నుండి వాళ్ళు బయటికి వచ్చినారు. ఆ ఒకే ఆత్మ సంబంధమైన ఆహారము, పానము. ఈ రోజున సంఘంలో బల్ల తీసుకుంటున్నాం మనం కదండి. సంఘంలో తీసుకునే బల్ల దానికి సూచన. అందరూ బాప్తిసం తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సీక్వెన్స్ కలుద్దాం. సంఘము, పాస్టర్ ఏంటి దాని అర్థం తెలుసా? సంఘము సేవకుడు అంటే, సంఘము అంటే విమోచించబడినటువంటి ప్రజలు, విడుదల పొందినటువంటి విశ్వాసులు, వాళ్ళని సంఘం అంటారు. బిలీవర్స్, గ్రూప్ ఆఫ్ బిలీవర్స్ హావ్ బీన్ కాల్డ్ యాజ్ ఎ చర్చ్. సంఘం ఎవరంటే ఈ గ్రూప్ ఆఫ్ బిలీవర్స్ ఎవరైతే సాతాను నుండి, పాపము నుండి, లోకము నుండి విడుదల పొంది
అప్పటికే బానిసలుగా ఉన్నారు. ఎవరు బానిసలు ఉన్నారు? మనం చదివినాం మొన్న యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో. వాడు ఏం చేసినట్టంట? అందరినీ వల వేసుకొని చెరపట్టబడిన వాడు తమ నివాసం స్థలమునకు పోనీయని వాడు ఇతడేనా? సైతానుడు ఏం చేస్తున్నాడంట? అందరినీ చెరపట్టుకుంటున్నాడు, తన పాపములో బందీలుగా చేసుకుంటున్నాడు, వాళ్ళని గుడ్డితనం కలిగిస్తున్నాడు. ఇదే మజా, ఇదే జీవితం అనుకుని రాంగ్ రూట్లో నడిపిస్తూ ఉన్నాడు సైతానుడు. అక్కడి నుంచి మనిషికి విడుదల కావాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఆ యొక్క బానిసత్వం నుంచి విడుదల పొందడం, తర్వాత బాప్తీసం తీసుకోవడం, ఆ బలలో పాలు పంచుకోవడం, ఇదంతా కూడా సంఘానికి సాదృశ్యం. వావ్, వాట్ ఏ గ్రేట్ నాలెడ్జ్ అండి. దేవుడు ఎంత చక్కని రెవల్యూషన్ అపోస్తలుడు పౌలుకి ఇచ్చినాడు. దేవునామానికి మహిమ కలుగును గాక ప్రియులారా. అక్కడ వాళ్ళని సంఘంతో పోలుస్తూ ఉన్నాడు. ఇక్కడ అర్థమవుతుందా మీకు వాక్యం? ఈ రోజున మనం కూడా రక్షించబడ్డాము. మొన్నటి వరకు నేను సువార్త చెప్పాను, రక్షణ లేని వారి గురించి నేను సువార్త చెప్పాను. ఇప్పుడు రక్షణ లేని వారిని పక్కన పెట్టేసి ఎంతమంది రక్షించబడ్డారో, ఎందుకు రక్షణ పొందిన తర్వాత కూడా మీరు ఫలభరితమైన జీవితం జీవించలేకపోతున్నారు? ఎందుకు రక్షించబడిన తర్వాత కూడా ఎందుకు డ్రై ట్రీలానే మీరు తయారవుతున్నారు? ఎందుకు ఆకులు రాలిపోతున్నాయి? ఎందుకు ఆత్మీయ జీవితాలు వాడిపోతున్నాయి? నా ప్రియమైన సోదరి సోదరులారా, గమనించాలి. అందుకే ఇక్కడ పౌలు అప్పుడు జరిగినటువంటి ఆ సంఘటనను ఇప్పుడు మ్యాచ్ చేసి చెప్తా ఉన్నాడు. అయితే వారిలో చాలా మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయినందున వారు అరణ్యములోనే సంహరించబడ్డారు. అరణ్యంలోనే ఆకులు రాలిపోయినాయి. అరణ్యంలో ఎందుకు తీసుకొని వెళ్ళాడు దేవుడు? అరణ్య మార్గము గుండా ఇశ్రాయేలు ప్రజలు ప్రియులరా 40 సంవత్సరాలు గిరికిలు కొట్టినారు వాళ్ళు అరణ్యంలోనే. అసలు పాలుతేనె ప్రవహించు దేశమైన కానాని దేశానికి దేవుడు తీసుకుని వెళ్ళి ప్రయాణం అయినాడు. నిజానికి చూస్తే 9 డేస్లో రీచ్ అవ్వచ్చంట. 9 డేస్లో రీచ్ అయ్యే ఆ యొక్క ఈజీ ఆర్ నియరెస్ట్ వే వాళ్ళకు 40 ఇయర్స్ పట్టింది. ఈ 40 ఇయర్స్లో ఎవరైతే బయలుదేరినారో వాళ్ళు చాలా ఆ తరం వాళ్ళ చనిపోయినారంట అప్పుడే. ఆ యొక్క 10 డికేట్స్లో, ఆ 4 డికేట్స్ అంట. 1 డికేట్ ఈజ్ ఈక్వల్ టు 10 ఇయర్స్. 4 డికేట్స్లో 40 ఇయర్స్లో ఆల్రెడీ బయలుదేరి వచ్చినటువంటి ముసలి వాళ్ళు రాలిపోయినారు. అది యాక్చువల్లీ ఏజ్ని బట్టి అనారోగ్యాన్ని బట్టి రాలిపోవడం లేదు. కానీ వారిలో చాలామంది దేవుడికి ఇష్టలై ఉండకపోయిరు గనక వాళ్ళు ఏమైపోయినారు తెలుసా అండి? వాళ్ళు అక్కడ సంహరించబడ్డారు. అంటే ఆకులు రాలిపోయినట్టుగా రాలిపోయినారు. ఏంటి కారణం? దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యమని హెబ్రీ పత్రికలో రాయబడింది. ఎవరంట? విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ వితౌట్ ఫెయిత్ ప్లీజింగ్ గాడ్. యూ కెనాట్ ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యమని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. వారిలో చాలామంది చూడండి బయలుదేరినారు, కానీ they are not living by faith. They are not following God. They are not following Moses. They are not following their servant by faith. This is what the main problem in the church today. If you are a believer, if you have a faith, you must live by faith. You must walk by faith. You must grow in faith. నీ విశ్వాసంలోను ఎదుగుతున్నావా? విశ్వాసిగా పిలువబడుతున్నావు కదా. సంఘములో సీనియర్ విశ్వాసిగా కూడా కొంతమంది పిలువబడతారు కదా. నీ విశ్వాసం యొక్క పరిమాణం ఎంత? కొలత చూసుకుంటూ ఒకసారి చూస్తావా? ఒకసారి టేప్ పెట్టి మెజర్మెంట్, కొలత అంటే మెజర్మెంట్ కదండి. ఆ మెజర్మెంట్ ఒకసారి కొలత చూసుకొని నువ్వు ఏ రోజు రక్షించబడ్డావు, రైట్? ఏ రోజు రక్షించబడ్డావు, ఎన్ని సంవత్సరాలు అయింది, అప్పుడున్న విశ్వాసం ఎంత, ఇప్పుడు ఈ వయసులో ఇన్ని సంవత్సరాల రక్షణ అనుభవంలో ఎంతగా నీ విశ్వాసం లెవెల్ పెరిగింది. కెన్ యూ చెక్ దట్? యూ మస్ట్ గ్రో ఇన్ స్పిరిట్, మై డియర్ బ్రదర్స్ సిస్టర్స్. ఏజ్లో ఆటోమేటిక్ అది ఎదుగుదల వచ్చేస్తుంది. ప్రతి ఇయర్ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాం, ఆటోమేటిక్గా వచ్చేది అదంతా. అఫ్ కోర్స్ ప్రాణం ఉంటే, అదే దేవుడి కృప అనుకోండి. ఆ విషయంలో శ్రమ పడాల్సిన అవసరం లేదు. చక్కగా 3 పూటలు తింటే చాలు ప్రతిరోజు. కానీ స్పిరిచువల్ లైఫ్లో ఏ విధంగా మనము ఫిజికల్ లైఫ్కి అన్నము భోజనము చాలా చక్కని విటమిన్ ఫుడ్ తిని మంచి నీళ్లు తాగి
ఫిల్టర్ వాటర్, మంచి మినరల్ వాటర్ తాకుంటూ మన ఆరోగ్యాలు కాపాడుకుంటామో, ద సేమ్ వే ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్ ఆల్సో యూ మస్ట్ హ్యావ్ వెరీ సాలిడ్ స్పిరిచువల్ ఫుడ్. అర్థమవుతుందండి? బలమైన ఆత్మీయ ఆహారము తినకపోతే ఆత్మలో నువ్వు కూడా చచ్చిపోతావు, వీక్ అయిపోతుంది నీ బాడీ. బలమైన ఆత్మీయ ఆహారం ఏంటి? వాళ్ళకు కూడా ఇశ్రాయేల్ ప్రజలు కూడా ఒకే ఆత్మ సంబంధమైన ఆహారం భుజించిరి. ఆత్మ సంబంధమైన పానము ఏంటిది? నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. ఎంత చక్కని పాడండి. అవును ప్రియులారా, మన ఆత్మీయ జీవితాలకు కూడా దేవుడు ఆహారం ఇచ్చినాడు. ఏంటనంటే అది దేవుని వాక్యం. అందించబడుతుందా నీకు వాక్యము? భుజిస్తున్నావా దేవుని వాక్యము? నువ్వు పర్సనల్గా వాక్యాన్ని భుజించాలి. ఆ తర్వాత ఫ్యామిలీ పరంగా నువ్వు వాక్యాన్ని భుజించాలి, కుటుంబంతో కలిసి. మూడవది సంఘంతో కూడా కలిసి నువ్వు ఆ ఆహారాన్ని భుజించాలి. అంత మాత్రమే కాదు, ప్రభు యొక్క బలలో కూడా పాలు పంచుకోవాలి. ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం. ఇదంతా కూడా ఇది లేకపోతే చెక్ యువర్ సెల్ఫ్ హౌ వీక్ యు ఆర్. ఒక 3 రోజులు మనం సరిగా భోజనం చేయకపోతే ఎలా వీక్ అయిపోతామో, ఇన్ని రోజుల నుంచి వాక్యం లేకుండా ఎలా ఉంటున్నావు నువ్వు? ఈ వాక్యం చూస్తున్నటువంటి ఫేస్బుక్ లైవ్లో నువ్వు ఒక విశ్వాసివైనా సరే, ఎవరైనా సరే, నా ప్రియమైన సోదరి సోదరుడా, నువ్వు వాక్యం లేకుండా బ్రతుకుతున్నావంటే no doubt at all your spiritual life is already became weak. అయినా దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. వాడు దొంగల చేతిలో ఒకడు చిక్కినాడంటే యెరూషలేము నుండి యెరికోకు ప్రయాణం అవుతూ వాడి యొక్క కొర ప్రాణంతో వదిలిపెట్టినాడు వాడిని బట్టలు దోచుకొని. అక్కడ వచ్చినాడు మంచి సమరయుడు. కొర ప్రాణంతో వచ్చినటువంటి మంచి సమరయునికి ఏం చేసినాడంటే గాయాలు కట్టి పూటకూల వాని ఎదుగు తీసుకుని వెళ్ళి పరామర్శించినాడు. నా మంచి దేవుడు కూడా ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు స్పిరిచువల్ లైఫ్లో వీక్ అవ్వడము దేవుడికి ఇష్టం లేదు. ఏ సంఘంలోనూ ఉన్నా సరే, గివ్ ది ఇంపార్టెన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యానికి ఇంపార్టెన్స్ ఉందా అని సంఘంలో? దేవుని యొక్క మహాకృపను బట్టి నేను అనుకుంటున్నాను ఫిలదెల్ఫియా సంఘస్థులు ధన్యులు. లాక్డౌన్ మొదలైనటువంటి ఆ దినమును మొదలుకొని నేటి వరకు కూడా ప్రతి దినము ఆహారం మన్నా భుజిస్తూ ఉన్నారు. చాలామంది సాక్ష్యాలు చెబుతూ ఉన్నారు. చాలు, ఆ సాక్ష్యాలు వింటే మాకు కడుపు నిండిపోతూ ఉంది. ఆ సాక్ష్యాలు వింటూ మేము తృప్తి చెందుతూ ఉన్నాము, ధన్యులమైపోయామనుకుంటున్నాము. తప్పకుండా దాని యొక్క ప్రతిఫలం మేము చూస్తాము ఒక రోజున. లాక్డౌన్ వచ్చినప్పటికీ కొన్ని సంఘాల్లో మూసి లాక్డౌన్ లాక్ అయిపోతే వాళ్ళ జీవితాల్లో వాక్యం లేదు ప్రియులారా. దే ఆర్ జస్ట్ డిపెండింగ్ ఆన్ ది యూట్యూబ్ మెసేజెస్. దే ఆర్ జస్ట్ డిపెండింగ్ ఆన్ ది అదర్స్ మెసేజెస్. ఇది ఎలా ఉంటుందో తెలుసా అండి? తల్లిదండ్రులు చచ్చిపోతే అనాథ పిల్లలు ఎలా బ్రతుకుతారో అలా బ్రతుకుతున్నారు కొంతమంది యూట్యూబ్ మెసేజ్లు చూసుకుంటా. ఓ, పరిశుద్ధాత్మదేవుడు చక్కని ఆలోచన ఇచ్చినాడు. ఇది జాగ్రత్తగా నోట్ చేసుకోండి. నేను రోషంతో ఒక మాట చెప్తున్నాను మీకు, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. తల్లిదండ్రులు చనిపోతే దిక్కు లేనటువంటి అనాథ పిల్లలు ఎలా బ్రతుకుతారు? వాళ్ళు బ్రతుకుతారు, కానీ ఎలా బ్రతుకుతారండి? ఆహారం కోసం తనలాడతారు వాళ్ళు. అక్కడిక్కడ దొరికిన ఆహారంతో కడుపు నింపుకుంటారు వాళ్ళు. వాళ్ళ పరిస్థితి మంచి పరిస్థితి, అది దయనీయమైనది.
దయనీయమైన పరిస్థితి అది. ఈ రోజున సంఘాలు మూత వేయబడిన తర్వాత నీ సంఘ కాపరికి ఆ చింత లేదు, సేవకులకు ఆ చింత లేదు. వాక్యాన్ని ఎలా అందించాలి, ఏమైపోతారు, ఆ చింత లేదు. చింత ఉన్నా ఏం చేయలేని పరిస్థితి. కారణం ఏంటి? దే హ్యావ్ నాట్ బీన్ అప్డేటెడ్ దెమ్సెల్వ్స్. ఈ రోజు నుంచి కర్ణాటక యాదగిరి నుండి అనే ఆ ప్రాంతం నుండి ఒక సేవకుడు నాకు కాల్ చేసినాడు. పాస్టర్ గారు, మీ మెసేజెస్ ఫాలో అవుతున్నాం, చాలా బాగుంది మీ మెసేజెస్, ఆ తర్వాత మీ యొక్క సెటప్ కూడా చాలా మంచిగా చేస్తూ ఉన్నారు పాస్టర్ గారు అంటే నేను ఆయనకి అదే చెప్పాను. నేను, బ్రదర్ చూడండి నేనేం వాడుతున్నాను, మీరు కూడా టెక్నాలజీ యూజ్ చేయండి. ఆయన కూడా నేను ట్రైనింగ్ ఇచ్చాను నిస్వార్థంగా. మీ సంఘంలో మీ పరిచయ కొరకు వాడండి. మనం అప్డేట్ అవ్వాలి బ్రదర్, అప్డేట్ కాకపోతే చాలా ప్రమాదం అని చెప్పేసి నేను ఆయనకు చెప్పుకుంటూ వచ్చాను. సేవకులమైన మనం అప్డేట్ అవ్వాలి అన్ని విషయాల్లో, మెంటల్గా, ఫిజికల్గా, స్పిరిచువల్గా అన్ని విషయాల్లో అప్డేట్ అయి ఉండాలని చెప్పేసి ఆయనకి నేను చెప్పడం జరిగింది. ప్రియారా, ఈ రోజున దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి ఏ ఒక్క రోజు ఫిలదెల్ఫియా సంఘానికి ఆ ఆహారము, ఆత్మీయ ఆహారం కొరత లేకపోగా ప్రతిదినం అందించబడింది. ఇంకా వావ్, ఇది మామూలు విషయం కాదండి, ఇది మామూలు విషయం కాదు. ఇది నీకు గ్రహింపు రావట్లేదేమో, ఇది మీకు గ్రహింపు రావట్లేదేమో, కానీ నా ప్రభు దృష్టిలో దేవుడు మమ్మల్ని గమనిస్తున్నాడు. మా ప్రయాసం ఏమిటో ఆ ప్రతిఫలం ఆయన ఇస్తాడు అనుకుంటా. ఆఫ్ కోర్స్, సరే ఏదేమైనప్పటికీ ప్రియారా గమనించాలి, ఆత్మ సంబంధమైన ఆహారం భుజిస్తూ ఈ రోజున వాళ్ళు అయినప్పటికీ చాలా మంది జీవితాల్లో అంట అవిశ్వాసంతో బ్రతుకుతున్నారు. దే ఆర్ నాట్ లివింగ్ బై ఫెయిత్. ఇఫ్ యు ఆర్ నాట్ లివింగ్ బై ఫెయిత్ అంటే ఏంటి? లివింగ్ బై ఫెయిత్ అంటే ఏంటండి? యేసుప్రభు మేము కూడా నమ్ముకున్నాం, యేసుప్రభు మా దేవుడే, ఆ ఫెయిత్ కాదు. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును. దేవుడు ఆశిస్తున్నట్టు ఏంటంటే ఒక శిశువు పుట్టిన తర్వాత ఆ శిశువు ఏ విధంగా తల్లిదండ్రుల మీద ఆధారపడి బ్రతికి ఎదుగుతుందో అదేవిధంగా దేవుని బిడలైనటువంటి వారు, రక్షణ పొందినటువంటి వాళ్ళు కూడా దేవుడి మీద ఆనుకొని, దేవుడి మీద ఆధారపడి వాళ్ళు బ్రతకాలి. దే మస్ట్ లివ్ బై ఫెయిత్. విశ్వాసము ద్వారా రక్షణ పొందుకున్న వీళ్ళు ఇదే విశ్వాసంతో వాళ్ళు ముందుకు కొనసాగించబడాలి వాళ్ళ జీవితం. లేకపోతే ఎబ్రీ పత్రిక 10:34 రాయబడిన ప్రకారంగా అతని యందున్న నా ఆత్మకు సంతోషం ఉండదు అన్నాడు ప్రభు. చాలా మంది జీవితాల్లో అయిష్టలుగా బ్రతుకుతున్నారు. ప్రియులారా, అయిష్టంగా బ్రతకకండి దయచేసి. ఆ కారణాన్ని బట్టి కూడా, విశ్వాసం లేని జీవితాన్ని బట్టి కూడా ఈ రోజున జీవితాలు ఎండిపోతా ఉన్నాయి. ఆత్మ ఫలములో ఒక ఫలం లేదా? విశ్వాసము ఉందా లేదా ప్రియులారా? 9 ఆత్మ ఫలములో ఒక ఫలము విశ్వాసము ఉందా లేదా? జూమ్ లో ఉన్న సంఘస్థులు చెప్పాలి. ఉంది. వెరీ గుడ్. ఒక ఫెయిత్, ఒక ఫలము విశ్వాసం ఉంది. నేను చూపిస్తానండి ఇక్కడ మీకు స్క్రీన్లో. నేను ఆల్రెడీ చేసి పెట్టాను. మంచి ఆహారం వడ్డించి ప్రిపేర్ చేసినటువంటి భోజనం పెడుతున్నాం. మీకు అర్థమవుతుందా? అడుక్కొచ్చినటువంటి తిండి కాదు. అడుక్కొచ్చిన తిండి అంటే అక్కడ ప్రసంగాలు విని, ఇక్కడ ప్రసంగాలు విని మీకు చెప్పడం జరగదు. అర్థమవుతుందా మీకు? మంచిగా వడ్డించినటువంటి భోజనాలు ఇవి. టాపిక్కి తగ్గట్టుగా ఈ చక్కని స్లైడ్స్ ప్రిపేర్ చేసి మీ కొరకు బిర్యానీ తయారు చేసి ఇస్తున్నాం. పౌష్టికాహారం ఇది. ఓకే, ఇక్కడ చూడండి, ఆత్మ ఫలములో ఇక్కడ ఉందా లేదా విశ్వాసం? బ్లూ కలర్లో. ఎస్, అదే ఇంగ్లీష్లో కూడా ఇక్కడ నేను చూపిస్తా ఉన్నాను. ఎక్కడుంది? ఇక్కడ ఫెయిత్, 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 ఫెయిత్ఫుల్నెస్ అని ఉంది ఇక్కడ. రైట్, ఇక్కడ ఫెయిత్ఫుల్నెస్ ఉంది. ఇక్కడ వచ్చేసరికి విశ్వాసము బ్లూ కలర్లో. రైట్, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఆత్మ ఫలంలో ఒకటి వాళ్ళు దేవుడికి అయిష్టంగా బ్రతికినారు ఇశ్రాయేల్ ప్రజలు. దాన్ని బట్టి ఏమైపోయిందండి? వాళ్ళ జీవితాల్లో ఆకులు రాలిపోయినట్టుగా మనం ఈ వాక్యాన్ని చదివినాం. ఇంకా కంటిన్యూ చేయమా అదే వాక్యం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం ఎక్కడ దక్కైతే ఆపే ఒక్క నుంచి కంటిన్యూ చేయి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకు త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. జనాలు తినడానికి, త్రాగడానికి, ఆడడానికి లేచిరి అని రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి. కొందరు విగ్రహారాధికులుగా ఉండొద్దు. నంబర్ 1. మరియు వారి వలె మనము వ్యభిచారింపక, వారి వలె వ్యభిచారులుగా ఉండొద్దు. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక దినముననే 23,000 మంది కూలిరి.
మనము ప్రభువును శోధింపక ఇందాము. ఉమ్. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. వాళ్ళలో కొంతమంది దేవుణ్ణే శోధించి మూడవ మిస్టేక్ వాళ్ళు చేసింది ఏంటంటే దేవుణ్ణే శోధించే రకం. నెక్స్ట్ మీరు సనుగకుడి. సనగడము. నెక్స్ట్ వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. వావ్, ఏంటండి, సనిగినందుకు కూడా దేవుడు వదిలిపెట్టలేదండి. విగ్రహారాధన వ్యభిచారం చాలా దూరము. సనిగినందుకు కూడా అవిశ్వాసాన్ని దేవుడు ఒప్పుకోడు. సనిగితే గునుగుతే కూడా వారిలో చాలా మంది సంహరించబడ్డారు. ఇంకా నెక్స్ట్ చదుమా. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి ఈ సంగతులు దృష్టాంతములుగా వాళ్ళకి సంభవించింది. ఈ సంగతులు వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్ గా ఉంది. నెక్స్ట్ యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై. యుగాంతమందున్న మనకు, యుగాంతము, ఈ యుగం యొక్క అంతం దగ్గరకు వచ్చింది. అన్నిటి అంతము దగ్గరకు వచ్చింది. అన్నిటి అంతము సమీపమాయెను, ఈ లోకం తీర్పు ఆరంభమాయెను. అన్నిటి అంతము సమీపమాయెను, ఈ లోకం తీర్పు ఆరంభమాయెను. ఓ మానవా, ఒకసారి గమనించు. ఓ మానవా, ఒకసారి యోచించు. అన్నిటి అంతము యుగాంతమందున్న మనకు. చదుమా, రెడీగా ఉండాలి. యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడింది. బుద్ధి కలగడానికి రాయబడింది. బుద్ధి కలగడానికి రాయబడింది. బుద్ధి కలగడానికి రాయబడింది. ఆ బుద్ధి దేవుడు ఈ రోజున బుద్ధి ఇవ్వడానికి దేవునికి స్తోత్రం. ఈ రోజున ఈ వాక్యం మన ముందు ఉంచినాడు. చూసారా, కృతజ్ఞతా బుద్ధి. మర్చిపోయారా మెసేజ్? చాలా మంది జ్ఞాపకం ఉందనుకుంటున్నాను నేను వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టిస్తాను. ఇక్కడ కూడా వచ్చింది, బుద్ధి వారిలో పుట్టి. మనకు బుద్ధి రావడానికి దేవుడు ఈ వాక్యాలు ఇస్తున్నాడు. ప్రియులారా, దేవనామానికి స్తోత్రాలు కలుగును. ఇక్కడ దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, సంఘంలో ఇన్ని అద్భుతాలు చూసి కూడా ఇశ్రాయేలు ప్రజల వలె వాళ్ళు చూసిన అద్భుతాలు 1-2 అండి, మహాభయంకరమైన అద్భుతాలు చూసినారు వాళ్ళు. అయినా వారి జీవితాల్లో అవిశ్వాసం ఏర్చేసింది. అయినా వాళ్ళ జీవితాల్లో విగ్రహారాధన వచ్చేసింది. అయినా వాళ్ళ జీవితాల్లో వ్యభిచారం వచ్చేసింది. అయినా వాళ్ళ జీవితాల్లో సనుగుడు గునుగుడు వచ్చేసింది. అయినా వాళ్ళ జీవితాల్లో ఇంకొకటి ఏంటండి, అది తాను నిల్చున్నానని కాదు, దానిపైన ఇంతకు ముందు చదివినటువంటి మాట, దానికంటే ముందు వారిలో కొందరు శోధించి ఈ మాట 5 మిస్టేక్లు కనబడుతున్నాయి అక్కడ. దేవుణ్ణి శోధించడం, టెంప్టింగ్ గాడ్, ఇట్స్ ఎ వర్క్ ఆఫ్ సేటన్. ప్రియమైన సోదరులారా గమనించాలి. ఈ రోజున కొంతమంది శోధకుడితో పాటు చేయగలిపితే శోధకులు అవుతారు కదండి. శోధించడము, గునుగడము, ఇది కామన్ ప్రాక్టీస్. But for your kind information, according to the 1 Corinthians 10:11-13, God took very seriously and he punished them like anything. So I request you all, my dear brothers and sisters, మన జీవితాల్లో అందరూ మనం కూడా ఒకే నామములో బాప్తీసం తీసుకున్నాం. మనమందరము కూడా ఒకే పానీయాన్ని, ఒకే ఆహారాన్ని భుజిస్తూ ఉన్నాం. మనమందరము కూడా సైతాను యొక్క కబంధ హస్తాల నుంచి విడుదల పొందిన వాళ్ళం. మనమందరం కూడా దేవుని ప్రజలము, విశ్వాసులము. లెట్ us live by faith. లేకపోతే మన జీవితాల్లో ఆకులు రాలిపోయినట్టుగా రాలిపోయే ప్రమాదము ఎంతైనా ఉంది ప్రియులరా. అందుకే ఎండిపోయిన స్థితి ప్రారంభమవుతుంది. ఇలాంటి సనగడము, గునుగడము, దేవుని శోధించడము అంటే స్పిరిచువల్ లైఫ్ని సరిగ్గా కట్టుకోకపోతే ఎండిపోవడం ప్రారంభమవుతుంది. అర్థమవుతుందండి. ఆత్మీయ జీవితాన్ని
రక్షణ పొందిన తర్వాత కూడా ఎండిపోయే ప్రమాదం ఉంది. నేను అందుకే నిన్న మొన్న ఏంటంటే, అసలు రక్షణ అనుభవం లేకపోతే నువ్వు ఎలా బ్రతుకుతావు? జీవం లేని వాడవు, జీవం లేని దానవు. నువ్వు రక్షణ పొందిన తర్వాత కదా మళ్ళీ నువ్వు ఫలించడం అంటూ జరుగుతుంది. సో రక్షించబడ్డాము. నిన్న మొన్న సువార్త ప్రకటించాను రక్షణ లేని వారి కొరకు. ఇప్పుడు సంఘం గురించి మాట్లాడుతున్నాను. మనం రక్షించబడ్డాము, బాప్తీసం తీసుకున్నాము, ఒకే ఆత్మ సంబంధమైన ఆహారాన్ని భుజిస్తూ ఉన్నాము, ఒకే సంఘములో ఉన్నాము. నా ప్రియమైన సోదరి సోదరులారా, ఇలాంటి విశ్వాసుల్లో కూడా ఇంత భయంకరమైన పరిస్థితి ఉంది అని ఈ యొక్క వాక్యం మనకు తెలుపుతోంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో. ఇక్కడ నుంచి కూడా ఎండిపోయే ప్రమాదం ఉంది. అయితే వారిలో చాలా మంది ఆ విధంగా ఉన్నారు, అక్కడే అరణ్యంలో రాలిపోయినారు. అంటే ఈ ఆత్మీయ యాత్రలో, ఆధ్యాత్మికమైనటువంటి యాత్రలో మరి ఎంతమంది అయితే ఇలాంటి బ్రతుకులు బ్రతుకుతారో నా ప్రియమైన సోదరి సోదరులు గమనించాలి. యేసయ్య రాకడ వచ్చేలోపు వాళ్ళు కూడా రాలిపోతారు. అంటే ఇంకా వాళ్ళు స్పిరిచువల్ లైఫ్లో మళ్ళీ ఎండిపోతారు. ఇంకా వాళ్ళకు గ్రహింపు రాదు. దేవుడు అంటే భయం లేదు, దేవుని సేవకుడు అంటే భయం లేదు, సంఘం అంటే లెక్క లేదు, విశ్వాసులంటే లెక్క లేదు. ఇంకా మళ్ళీ తిరిగి పాత జీవితంలోనికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది సుమా. అదే ఎండిపోయినటువంటి జీవితం. అందుకే నువ్వు ఏ బండ నుండి చెక్కబడుతూ, ఏ గుంట నుండి తీయబడుతూ నువ్వు మర్చిపోవద్దు. సో దట్ మనము యేసయ్యలో అంటుకట్టుబడి, నిజమైన ద్రాక్షవల్లి ఆయన, సంఘానికి యేసు ప్రభువుకు అంటుకట్టుబడి ఈ వాక్యమనే ఆహారము ప్రతిదినం భుజిస్తూ మనం స్పిరిచువల్ లైఫ్లో స్ట్రాంగ్ ఉన్నంత వరకు వాక్యమును దివారాత్రము ధ్యానిస్తూ ఉండగా అద్భుత రీతిగా మన జీవితాల్లో ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె మనం ఉంటామనే విషయాన్ని మనము ధ్యానిస్తున్నాం ప్రియులారా. నేను ఇంతటితో ఆపుతున్నాను. 8:45కి నేను ముగించాలని ఆలోచన కలిగి ఉన్నాను. సో దట్ 8:45 to 9 వరకు ప్రార్థనా సహాయం కోరిన వారి కొరకు మనం విజ్ఞాపన చేద్దాం. కొంతమంది సంఘం అందరూ కూడా కలిసి జాయిన్ అవ్వండి. ఈ వాక్యాలు ఏదైతే మనం వింటున్నామో దయచేసి దాని కొరకు ప్రార్థన చేయండి. నీరు కట్టి దేవుడు ఫలింప చేయాలి. దేవుడు తన ఆత్మ ద్వారా ఆత్మకార్యం జరిగించి మరి అనేక మందికి రక్షణ లేని వారికి రక్షణ, రక్షించబడిన వారికి ఉజ్జీవింపబడిన వారు సాక్షులుగా నిలబడాలి. సాక్షులుగా నిలబడుతున్న వారు దేవుని కొరకు పని చేయాలి, ఆయన రాజ్యం కొరకు. ఆ విధంగా ఈ వాక్యం యొక్క ప్రయాసము ఫలభరితంగా దేవుడు చేయాలని ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేద్దాం. దేవుని చిత్తమైతే రేపు ఇదే వాక్యాన్ని నేను కంటిన్యూషన్ చేసి ఇంకా మెయిన్ టాపిక్లోనికి మనం వెళ్ళబోతున్నాం. ఏంటనంటే ఏ విధంగా మన ఆత్మీయ జీవితంలో ఫలం ఫలించాలి. ఆ టాపిక్లోనికి వెళ్తున్నాం. ఇక్కడ సంఘము ఏ విధంగా రక్షణ పొందింది, దానికి ఉదాహరణ ఇశ్రాయేలు ప్రజలు, మోషే, ఆ ఎర్ర సముద్రం, బాప్తిసం, ఆహారం, పానము, ఇదంతా కూడా ఒక సంఘానికి సూచన. ఈ సంఘం, అలాంటి సంఘంలో ఉన్నావు, నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. కనుక అలాంటి సంఘంలో ఉన్నప్పుడు నువ్వు ఆత్మలో బలంగా ఉండాలి సుమా, బలహీనంగా ఉండకూడదు. నువ్వు పచ్చగా ఉండాలి సుమా, ఎండిపోకూడదు అనేది ఈ వాక్యం యొక్క సారాంశం. ఈ యొక్క వాక్యాన్ని దేవుడు మనందరి ఆత్మీయుల నిమిత్తమై దీవించి ఆశీర్వదించును గాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్నటువంటి సేవకులు మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు. వాక్యం కొరకు ప్రార్థించిన తర్వాత ప్రార్థన అవసరతల కొరకు ఎవరైతే ఉన్నారో దయచేసి వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకొని మనము విజ్ఞాపన చేద్దాం. 15 నిమిషాలు తీసుకుని 9కి ముగించాలి. అయితే 9కి ముగించాలి కాబట్టి ఈ మిగతా ఒక 15 నిమిషాలు ఈ సమయంలో మన విజ్ఞాపన ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి ప్రభా వేలాది వందనాల స్తోత్రాలు మా తండ్రి. ఇప్పటి వరకు కూడా నాన్న మీ దాసుల ద్వారా ఆయన మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి వందనాలు స్తోత్రాలు మా తండ్రి. అటు రీతిగా ప్రభావ మీకు విశ్వాసములు పెంపొందింపబడటానికి నానా మీకు రాజ్య సువార్త వ్యాప్తుల ముందున్న వారముగా ఉండడానికి సహాయం అనుగ్రహించి మరి మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి సమయంలో మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. ఏమైనా ప్రార్థన మనం ఉన్నట్లయితే మరి తెలియజేసినట్లయితే వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. అదన్నా అక్క అన్న కాళ్ళ నొప్పి ఇంకా తగ్గలేదన్నా, పేర్ల గురించి. ఓకే అక్క.